పెళ్లి కొడుకు రెడీ అయిపోయాడు. ఇప్పుడైతే మేము మసీద్కి వెళ్తున్నాం, పెళ్లి కొడుకు బైక్ వెళ్తున్నాం మరి మండపానికి. హసీన్ రియాక్షన్ చాలా రే రే రే. సో ఇప్పుడే అఫీషియల్గా మన వాడి పెళ్ళి అయితే అయిపోయిందనమాట. సో అన్ని మంత్రాలని చదివించిన తర్వాత వాడితో సైన్ పెట్టించుకుంటారు బుక్లో. ఆ బుక్లో సైన్ పెట్టించిన తర్వాత వెంటనే అందరూ ఇంకా హార్టీ కంగ్రాచ్యులేషన్స్ అన్నట్టు హత్తుకొని విషెస్ అయితే చెప్తారనమాట. సో ఇలా మన వాళ్ళందరూ చెప్తున్నారు, మీ పుషింగ్ శివ బ్రో టు గో. और एक बार कर दो. వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే నేనైతే మళ్ళీ ఇంకోసారి చెప్పండి అని చెప్పేసి వీడియోలో క్యాప్చర్ చేశాను అనమాట. సో మనకు కొంచెం క్లోజ్ అనమాట, వీళ్ళు అక్కడికి వెళ్ళేది అయితే పచ్చమయ్యారు. నేను కూడా మళ్ళీ వెళ్ళి మధ్యలో హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అయితే చెప్పేశాను. ఐ గెస్ ఇప్పుడైతే మ్యారేజ్ అయిపోయింది. సో ఫుల్ వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. మా వాడికి స్టార్టింగ్ వరకు చెప్పేశాము. సో కార్లలో మళ్ళీ మేము మండపానికి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఓకే, ఇప్పుడు మండపంలో మేబీ అన్ని ఫొటోస్ అట్లా తీసుకొని భోజనం చేసేసి వెళ్ళిపోతారనమాట. సో మొత్తానికి అయిపోతే మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడే మళ్ళీ బైక్ వెళ్తున్నాం మళ్ళీ మండపానికి. సో వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది చిన్నగా. మనమైతే పెళ్లి మండపం దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. అంకుల్ చూసారు, అంకుల్ ఎలా చూస్తున్నాడు. బయట వెదర్ అయితే చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది ఫ్రెండ్స్. అసలు చూడండి ఎంత బాగుందో. అంటే లైట్గా వర్షం పడుతుంది, పుల్లునే ఉన్నాయి. సో వేడిగా అయితే ఏం లేదనమాట. సో చాలా చల్లగా ఉంది. మొత్తానికి మేమైతే పెళ్లి మండపంకి రీచ్ అయిపోయాము. దగ్గర అనమాట. సో మనం వీడు అక్కడికి వెళ్ళి మంత్రాలు చదివినది ప్లస్ ఈ ప్లేస్ చాలా దగ్గర అనమాట. సో మనమైతే లోపలికి వచ్చేసాము. ఇప్పుడు మేబీ ఫోటోషూట్ అయ్యి జరుగుతుంది అనమాట. చూసారా ఫ్రెండ్స్, మనకు కావాల్సింది దొరికేసింది. ఫుడ్కి అయితే వెళ్ళాలి మనం వెంటనే నెక్స్ట్. సో ఆలస్యం లేకుండా మనమైతే ఫుడ్కు వచ్చేద్దాము, ఓకేనా? అంటే ఐ మీన్ ఏం ఐటమ్స్ పెట్టారు అన్నీ చూపిస్తాను మీకు వెంటనే. ఓకే, సీ యూ. చాలా హడావిడిగా అయితే ఉందన్నమాట లోపల. అంటే బంధువులు అంటే ఎప్పుడు కలవరు కదా. సో కలిసినప్పుడే మాట్లాడుకోవాలన్నట్టు మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. సో చాలా గోలగోలగా బిజీగా ఉందన్నమాట. సో మనవాడు కూడా అందరితో మాట్లాడుతూ ఉన్నాడు, మధ్యలో కనిపించిన వాళ్ళందరితో. ఇక్కడ వాళ్ళ మేనకోడలు అనమాట, వాళ్ళ బావగారు అక్కడ. సో ఏదో మాట్లాడుతూ ఉన్నారు డిస్కషన్. నేనైతే వినలేదు, హిందీలో మాట్లాడుతాను. మనకు వచ్చిన కొంచెం హిందీలోనే అర్థం చేసుకోవాలి. అండ్ ఇక్కడైతే పెళ్లి కూతురిని ఆల్రెడీ మనకైతే పైకి పిలుచుకొచ్చేసారనమాట. సో వాళ్ళ ఫ్రెండ్స్ అయితే గందరగోళం చేస్తున్నారు ఇక్కడ. ఓ అనుకుంటా. సో క్రేజీ ఉంటుంది కదా ఫ్రెండ్స్. అలా మన ఫ్రెండ్స్ వచ్చి పెళ్ళిలో అలా గోల చేస్తే సో ఆట పట్టిస్తున్నారనమాట. సో మా వదిన్ని వచ్చాడు మా అన్న వచ్చాడు. ఒక కేజీఎఫ్ బీజిఎం వేద్దాం అనుకున్నా. సో కాపీ రైట్స్ వస్తాయని చెప్పేసి వేయట్లేదు అనమాట. సో మా అన్న అయితే వచ్చి మా వదినతో మాట్లాడుతున్నాడు. సో ఈ సంప్రదాయం నాకు తెలియదు, బట్ ఏం మాట్లాడుతున్నారో కూడా నాకు తెలియదు. బట్ వెనకాల నుంచి అయితే నేను షూట్ చేశాను అనమాట. సో ఓకే, ఫోటో అయితే క్యాప్చర్ చేస్తున్నారు. ఐ థింక్ బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు అనుకుంటా. సో నాకు కూడా అంత ఐడియా లేదు. మా వాడి పక్కన ఉన్నది అక్క అనమాట. సో హసీం ఓన్ సిస్టర్ ఇక్కడ. ఇప్పుడైతే బ్లెస్సింగ్స్ ఇవ్వడం అయిపోయింది, ఫోటో కూడా తీసుకోవడం అయిపోయింది మా వాడికి. మా వదిన ఫ్రెండ్స్ గోల చేస్తున్నారు అనమాట ఇక్కడ. సో మసీదులో మిస్ అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చి లోపల విషెస్ అయితే తెలుపుతున్నారనమాట. సో ఇతను ఎవరో నాకు తెలియదు, బట్ క్యాప్చర్ అయితే చేసేసాను వీడియోని. మేమైతే మా వాడికి పెళ్లి గిఫ్ట్ అయితే కొన్నామన్నమాట. సో ఒకటి గింబల్, ఇంకోటి ఫోటో ఫ్రేమ్ అయితే కొన్నాము. వాళ్ళ ఎంగేజ్మెంట్కి కలిసి ఒక ఫోటో ఉంటే సో వాళ్ళ బెడ్రూమ్లో పెట్టుకోవడానికి ఒక చిన్న ఫోటో ఫ్రేమ్ అయితే తీసుకున్నాము. సో ఇదైతే మనకి 6 minutes డెలివరీలో అయితే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసాను అనమాట. నిన్నే ఆర్డర్ చేసాను, వెంటనే వచ్చేసింది. సో వాడికి ఇవ్వాలని చెప్పేసి వెళ్తున్నాము. సో
ఇదొక సర్ప్రైజ్ అనమాట, వాడికి తెలీదు. సో వాడి చేతి ఓపెన్ చేపిస్తాం అనమాట. సో చూపిస్తాను ఎలా ఉందో. సో వెళ్తున్నాం అనమాట, ఫోటోషూట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. బయట అయితే వర్షం పడుతుందన్నమాట మేము గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు. సో ఇక్కడ పక్కన ఉన్న పిల్లలు అయితే భయపడుతున్నారు, దాక్కుంటున్నారు ఏందో అని చెప్పేసి. సో ఇదనమాట, వర్షం అయితే సాగు కొట్టింది ఆ రోజు. ఇంకా నాకు గుర్తుంది ఎలా వచ్చామో వర్షం ఉన్నట్టు. మా వదిన అయితే బిజీగా ఉందన్నమాట ఫోటోషూట్లో. మా అన్నని పట్టించుకోవట్లేదు అసలు ఇక్కడ. సో శివాబ్రోని అయితే దొబ్బేయమన్నారు మొత్తానికి. శివాబ్రో పక్కకు వచ్చేసారు అనమాట. మా వాడిని గిఫ్ట్ ఓపెన్ చేయాలంటే టైం లేదు, మళ్ళీ ఎంత పోరా అన్నాడు, దొబ్బేయమన్నాడు అనమాట ఇక్కడ. మనం దేనికైతే వచ్చామో ఆ టైం అనేది వచ్చేసింది అనమాట. అదే బేసిక్గా బిర్యానీ కోసం అనేది వచ్చాము. బిర్యానీ అయితే ఇప్పుడు సర్వ్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు, మనం తినడానికి రెడీగా ఉన్నాము. సో శివాబ్రో అయితే మార్నింగ్ నుంచి అసలు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదన్నమాట బిర్యానీ తినడానికి. సో మేమైతే వెయిట్ చేస్తా ఉన్నాం. చూద్దాం ఎలా ఉందో, టేస్ట్ చెప్తాను, ఓకేనా. చల్లంగా ఫ్యాన్ కింద అయితే కూర్చున్నమాట. సో కీన్లీ వెయిటింగ్ మాకు ఎప్పుడైతే పెడతారో, ఎప్పుడైతే కుమ్మేయాలని చెప్పేసి. బేసిక్గా ముస్లిమ్స్ మ్యారేజ్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి, ఎందుకంటే వాళ్ళ బిర్యానీ హైలైట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో తప్పకుండా మేము ముస్లిం ఫ్రెండ్స్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి పెళ్ళికి వెళ్ళినా ప్రాబ్లం లేదు, వెళ్ళినా వెళ్ళకపోయినా ప్రాబ్లం లేదు, కానీ బిర్యానీ మాత్రం పక్కా తినండి. అసలు ఎక్సలెంట్గా చేస్తారు అసలు ముస్లిమ్స్ పెళ్ళిళ్ళలో. సో మేమైతే కీన్లీ వెయిటింగ్ అనమాట బిర్యానీ కోసం. శివాబ్రో అయితే అసలు పొద్దు నుంచి ఏం తినలేదు, బిర్యానీ ఎక్కువ తినాలని చెప్పేసి. సో వెయిటింగ్, లెట్స్ సీ ఎలా ఉంటుంది, మీకు చూపిస్తాను మొత్తం అంతా. మా మొఖాన్ని అయితే వాటర్ పడేశారనమాట, ఆకు క్లీన్ చేసుకోవడానికి. సో మా శివబ్రో అయితే క్లీన్ చేసుకుంటున్నాడు ఆకుని. చూసారా ఫ్రెండ్స్, మా శివబ్రో ఎంత మంచిగా నేను వీడియో తీసుకున్నాను అని చెప్పేసి నాకు కూడా క్లీన్ చేసేసాడు అనమాట వాటర్ వేసేసి. ఫస్ట్ అయితే మనకి పెరుగు చట్నీ సర్వ్ చేశారు, నెక్స్ట్ టైం పెడతారో చూద్దాము. నెక్స్ట్ చికెన్ కర్రీ చికెన్ బాయ్. సో చికెన్ అయితే వేసేసారనమాట. నెక్స్ట్ మనం అన్నం కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. సో ఓకే, అన్నం అంటే బాగోదు కదా, సో ఫుడ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఫుడ్ కూడా కాదు, బిర్యానీ కోసం వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ శివబ్రో అయితే తట్టుకోలేక మొత్తానికి అయితే పీస్ తీసుకొని తినేస్తున్నాడు అనమాట. టైం వేస్ట్ ఈజ్ హ్యాపెనింగ్. శివబ్రోకి అన్నం పెట్టలేదని చెప్పేసి ఓన్లీ పీస్ మాత్రమే తింటున్నాడు. I like this person honestly. There is no pieces. So he went. బేసిక్గా ఏమైందంటే అక్కడ బిర్యానీలో ఇంకా రైస్ ఉండే, బట్ బిర్యానీ లోపల రైస్ పీసెస్ లేవని చెప్పేసి అతనైతే వెళ్ళిపోయాడు అనమాట. మళ్ళీ నెక్స్ట్ సర్వ్ చేద్దామని. మనకైతే ఇక్కడ పాయసం అయితే వేస్తున్నారనమాట. పాయసం కూడా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. సో బేసిక్గా ముస్లిమ్స్ ఫేమస్ అంటే బిర్యానీ అండ్ కీరు. సో మనకైతే రైస్ వచ్చేసింది, ఇప్పుడు రైస్ అయితే సర్వ్ చేస్తున్నారనమాట. थोड़ा कम डालो. बस రైస్ పెట్టడం అయిపోయింది. ఇప్పుడు మనకి గ్రేవీ, షార్వా అంటాం కదా, షార్వా కూడా వచ్చేసింది అనమాట. ఇది కూడా హైలైట్ ఉంది ఫ్రెండ్స్. बस This is a real biryani friends. Seriously I'm telling. What to waiting much up? In Tamil Nadu, raita will be like this only. So Shivabro is telling something. Tell bro. In Tamil Nadu, raita will be like this only. Gravy type, not liquid type. అసలు మాటలు లేవన్నమాట బిర్యానీ తిన్న తర్వాత మనకైతే. అండ్ తినడం అయితే అయిపోయింది. మనమైతే ఇక్కడికి పెళ్లి మండపంకి వచ్చాము మా వదినతో అండ్ మా భాయ్తో గిఫ్ట్ ఓపెన్ చేపిద్దామని చెప్పేసి. సో దిస్ ఈస్ ద రియాక్షన్ ఆఫ్టర్ సీయింగ్ ద. నేను చూపించాను కదా వర్షం పడుతుందని చెప్పేసి పెళ్లి జరుగుతున్నప్పుడు. సో ఇది అనమాట రిజల్ట్. మేమైతే పెళ్ళి అయిపోయింది, సేలంకి అయితే వచ్చేసాం. సేలం బస్ స్టాండ్ ఫుల్ ఫ్లడెడ్.
గైస్ ఇప్పుడైతే టైం 11:30 అయింది. ఇట్స్ బీన్ లైక్ ఆల్మోస్ట్ 24 hours మేమైతే జర్నీ చేసాం అనమాట. సో మ్యారేజ్ అయితే బాగా మంచిగా జరిగింది. అన్నీ చూసుకున్నాం, వాళ్ళంతా బాగా చూసుకున్నారు. బిర్యానీ అయితే చాలా బాగుందన్నమాట. యాక్చువల్లీ మేము చాలా త్వరగా రావాల్సి ఉండేది, బట్ ఏమైందంటే ట్రాఫిక్ వల్ల సో అండ్ వర్షం పడడం వల్ల అండ్ బస్ క్యాచ్ అయిపోవడం వల్ల, బస్ లేట్ అవడం వల్ల సో అలా లేట్ అయిపోయింది చాలా. సో ప్రజెంట్ అయితే సిల్క్పోర్ట్లో త్వరగా దిగేసి అక్కడ నుంచి ఆటో తీసుకొని ర్యాపిడో తీసుకొని వచ్చేసాం అనమాట. సో ఇప్పుడైతే మేము పీజీలో ఉన్నాము. ఫుల్ ఆకలేస్తుంది. అసలు మధ్యాహ్నం బిర్యానీ తినేది మన వాళ్ళ దగ్గర. ఇప్పుడైతే మా పీజీలో అయితే ప్రస్తుతానికి కొంచెం రైస్ అండ్ కర్రీ అయితే ఉంది. వేతో కొంచెం అడ్జస్ట్ అయిపోయి తినేసి ఎంచక్క ఒక స్లీప్ వేస్తే ఇంకా ఫుల్గా ఒక 12 hours అట్లా పడుకొని రేపు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోవాలన్నమాట. సో ఓకే గైస్, ఇది మన హాసిమ్ మ్యారేజ్ వ్లాగ్. విల్ సీ యూ దేర్ విత్ వన్ మోర్ వ్లాగ్. బై, టాటా.